జుదార్ మరియు మ్యాజిక్ శాడిల్ బ్యాగ్. జుదార్ తన తల్లితో తన ఇద్దరు సోదరులు అలీ మరియు అహ్మద్లతో కలిసి ఉండేవాడు. మరియు జుదార్ మంత్రగాడు అబ్దుల్ సమద్ను కలిసేవరకు వారంతా చాలా పేదవారుగా ఉన్నారు. అప్పుడు తనకు సహాయం చేసినందుకు బహుమతిగా మంత్రగాడు జుదార్కు ఒక మ్యాజిక్ శాడిల్ బ్యాగ్ను ఇచ్చాడు. అతను మ్యాజిక్ పదాలు చెబితే చాలు శాడిల్ బ్యాగ్ నుండి తనకు కావలసినంత ఆహారాన్ని తీసుకోగలిగేవాడు. జుదార్ శాడిల్ బ్యాగ్తో ఇంటికి తిరిగి వచ్చాడు మరియు కొంతకాలం ఆ కుటుంబం చాలా సౌకర్యంగా ఎల్లప్పుడూ బాగా తిని బాగా దుస్తులు ధరించి జీవించింది. జుదార్ మంచి దుస్తులు మరియు అతని కొత్తగా వచ్చిన సంపద పట్ల అతని సోదరులు అసూయపడ్డారు మరియు అది ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవడానికి వారు రహస్యంగా గమనించేవారు. ఒకరోజు వారు జుదార్ మ్యాజిక్ షాడిల్ బ్యాగ్ను తీసుకుని మ్యాజిక్ పదాలు చెప్పి దాని నుండి ఆహారంతో నిండిన వెండి పళ్లాలను బయటకు తీయడం చూశారు. మనం జుదార్ను వదిలించుకోవాలి అని అలీ తన సోదరుడితో అన్నాడు. అప్పుడు మనం ఆ షాడిల్ బ్యాగ్ను మనకోసం తీసుకోవచ్చు మరియు జుదార్ కాదు, మనమే ధనవంతులమవుతాము. వారు ఓడరేవుకు వెళ్లి జుదార్ను వదిలించుకోవడానికి సహాయం చేయటానికి అంగీకరించిన ఒక సముద్ర కెప్టెన్ను కనుగొన్నారు. కాబట్టి ఆ రాత్రి జుదార్ నిద్రిస్తున్నప్పుడు సోదరులు సముద్ర కెప్టెన్ను అతని గదికి తీసుకువెళ్లారు. జుదార్ తాను గట్టిగా పట్టుబడ్డానని తెలుసుకుని మేల్కొన్నాడు మరియు అతను అరిచేలోపే అతని సోదరులలో ఒకరు అతని తలపై ఒక గోనె సంచిని జారవిడిచారు. వారు అతని చేతులు మరియు కాళ్లు కట్టేసి ఓడరేవుకు తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఆ ఓడ ప్రయాణమైంది మరియు జుదార్ కూడా దానితో పాటు ఉన్నాడు. అతన్ని ఓడరేవు వెలుపల ఉన్న ఒక పైరేట్ నౌకకు తీసుకువెళ్లారు మరియు అక్కడ ఓడను నడిపించే భారీ తెడ్లను లాగే బానిసల సమూహంలో చేరాడు. అలీ మరియు అహ్మద్ తమ సోదరుడిని చివరిసారి చూశామని ఖచ్చితంగా అనుకున్నారు మరియు వారు చాలా సంతోషించారు, ఎందుకంటే ఇప్పుడు వారు మ్యాజిక్ శాడిల్ బ్యాగ్ను తమ కోసం ఉంచుకోవచ్చు. ఒకటే ఇబ్బంది ఉంది. ఏ సోదరుడు దానిని కలిగి ఉండాలి. సోదరులు దాని గురించి చాలాసేపు గొడవపడ్డారు. చివరకు కొట్టుకోవడానికి వచ్చారు. నగర గార్డులు వారిని విని గొడవ సృష్టించినందుకు వారిని సుల్తాన్ ముందుకి ఈడ్చుకెళ్లారు. గొడవ దేని గురించో సుల్తాన్ అడిగాడు మరియు సోదరులు అతనికి శాడిల్ బ్యాగ్ గురించి చెప్పవలసి వచ్చింది. ఇంత విలువైన శాడిల్ బ్యాగ్ను మీకంటే ఎక్కువ అర్హత ఉన్న వ్యక్తి ఉంచుకోవడం చాలా స్పష్టంగా ఉంది అని అతను అన్నాడు. నేను దానిని నా దగ్గరే ఉంచుకుంటాను. అప్పుడు అతను ఇద్దరు సోదరులను చెరసాలలో ఉంచమని గార్డులను ఆదేశించాడు. పైరెట్ నౌకలో జుదార్ రక్షణ గురించి నిరాశపడ్డాడు. కాని ఒకరోజు ఒక పెద్ద తుఫాను వచ్చింది. అన్నిటికంటే పెద్దదైన ఒక అల ఓడను తాకి ముక్కలుగా చేసింది. జుదార్ తెడ్డును పట్టుకుని నీటిలో పడ్డాడు. తుఫాను తగ్గినప్పుడు అతను భూమికి దగ్గరగా ఉన్నాడని చూశాడు మరియు ఆకలితో అలసిపోయి అతను ఒడ్డుకు నడిచాడు. కొంత సమయం తరువాత అతను అన్వేషించడం ప్రారంభించాడు మరియు అతను ఒక రహదారికి వచ్చాడు. దాని వెంబడి అతను ఎవరినీ చూడకుండా చాలా దూరం నడిచాడు. అప్పుడు దూరంలో అతను ఒక వ్యక్తి గాడిదపై స్వారీ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరకు రాగానే జుదార్ తన పాత స్నేహితుడు అబ్దుల్ సమద్ను గుర్తించాడు. శుభాకాంక్షలు అని అబ్దుల్ పిలిచాడు. నిన్ను ఇక్కడికి ఏమి తీసుకువచ్చింది? జుదార్ తనకు ఏమి జరిగిందో అతనికి చెప్పాడు మరియు తెడ్డుకు గొలుసులతో కట్టివేయబడిన అతని మణికట్టుపై విరిగిన గొలుసులను చూపించాడు. అబ్దుల్ సమద్ కూర్చున్నాడు. అతను తన వేలికి ఉన్న ఉంగరాన్ని రుద్దాడు మరియు ఒక భారీ భూతం జీని కనిపించింది. జుదార్ గొలుసులను తొలగించి వారికి ఆహారం తీసుకురావాలని అబ్దుల్ భూతానికి ఆదేశించాడు మరియు వారు తిన్న తరువాత అతను ఆ ఉంగరాన్ని జుదార్కు ఇచ్చాడు. నువ్వు చేయవలసిందల్లా ఉంగరాన్ని రుద్దడం మరియు భూతం కనిపిస్తుంది అని అతను అన్నాడు. నువ్వు కోరుకున్నది ఏదైనా అది చేస్తుంది. ఉంగరాన్ని ఎల్లప్పుడూ నీ వేలికి ఉంచుకో, దాన్ని ఎవరూ దొంగిలించలేరు. జుదార్ మంత్రగాడికి ధన్యవాదాలు చెప్పాడు. తరువాత అతను ఉంగరాన్ని రుద్దాడు మరియు భూతం కనిపించినప్పుడు ఇంటికి తీసుకెళ్లమని అడిగాడు. అతను భూతం వీపుపైకి ఎక్కాడు మరియు వారు బయలుదేరారు. జుదార్ తల్లి అతన్ని చూసి చాలా సంతోషించింది, ఎందుకంటే అతను చనిపోయాడని ఆమె భయపడింది. అతను దూరంగా ఉన్నప్పటినుండి ఆమె గడిపిన కష్టాల గురించి మరియు సుల్తాన్ మ్యాజిక్ షాడిల్ బ్యాగ్ను ఎలా స్వాధీనం చేసుకుని అతని సోదరులను బంధించాడో ఆమె చెప్పింది. నా సోదరులు వారి చెడు పనులకు తగినంత శిక్ష అనుభవించారు అని జుదార్ అన్నాడు. బహుశా ఇప్పుడు వారు తమ పద్ధతులను మార్చుకుంటారు. అతను ఉంగరాన్ని రుద్ది చెరసాల నుండి తన సోదరులను తీసుకురావాలని
మరియు తరువాత రాయల్ ట్రెజర్ హౌస్ నుండి అన్ని బంగారం మరియు ఆభరణాలను తీసుకురావాలని భూతానికి ఆదేశించాడు. చెరసాలలో అలీ మరియు అహ్మద్ తమ చెడుపనుల గురించి తీవ్రంగా చింతిస్తున్నారు. ఏమైనప్పటికీ మనకు ఎప్పుడూ అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం ఉండేది మరియు జుదార్ ఎల్లప్పుడూ మన పట్ల దయగా ఉండేవాడు అని అలీ అన్నాడు. అతను మాట్లాడగానే వారి ఆశ్చర్యపోయిన కళ్లముందు ఒక భారీ భూతం కనిపించింది. అది సోదరులను దాని వీపుపైకి ఎక్కించుకుంది మరియు అది వారిని జైలు నుండి బయటకు తీసుకువెళ్ళింది. వారు వెళ్లే దారిలో వారు రాయల్ ట్రెజర్ హౌస్ పక్కగా వెళ్లారు. గార్డు గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు భూతం తలుపు తెరిచింది మరియు పెట్టె ద్వారా ట్రంక్ సుల్తాన్ యొక్క సంపద అంతా వారి వెనుక తేలుతూ జుదారింటికి తిరిగి వచ్చింది. అన్నిటికంటే చివరగా మ్యాజిక్ శాడిల్ బ్యాగ్ వచ్చింది. ఇప్పుడు మనం విలాసవంతంగా జీవిస్తాము అని జుదార్ అన్నాడు మరియు నగరం వెలుపల వారికి ఒక గొప్ప రాజభవనాన్ని నిర్మించమని భూతానికి ఆదేశించాడు. రాయల్ ప్యాలెస్లో సుల్తాన్ కోపంగా ఉన్నాడు మరియు సోదరులు మరియు షాడిల్ బ్యాగ్ రెండింటినీ కనుగొనాలని ఆదేశించాడు. అప్పుడు అలీ మరియు అహ్మద్ తమ సోదరుడు జుదార్తో కలిసి రాత్రికి రాత్రే నగరం వెలుపల ఉద్భవించినట్లు అనిపించిన ఒక అద్భుతమైన రాజభవనంలో నివసిస్తున్నారని అతనికి వార్త వచ్చింది. నా సంపదను దొంగిలించింది అతనే అయి ఉండాలి అని కోపంగా ఉన్న సుల్తాన్ గర్జించాడు. అతను తన మొత్తం సైన్యాన్ని పిలిచి జుదార్ను మరియు అతని కుటుంబాన్ని బందీలుగా పట్టుకోవడానికి వారిని జుదార్ రాజభవనానికి పంపాడు. సైన్యం గొప్ప రాజభవనం గేటు దగ్గరకు చేరుకుంది మరియు అక్కడ ఒకే ఒక వ్యక్తి కాపలాగా ఉండటం చూసింది. మాకు మీ యజమాని కావాలి బానిసా అని కెప్టెన్ పిలిచాడు మరియు ఒక వ్యక్తిని సులభంగా అధిగమించగలమని భావించి వారు ముందుకు సాగడం ప్రారంభించారు. అయితే ఆ గార్డు నిజానికి ఒక భూతం మరియు పురుషులు ముందుకు సాగుతున్నప్పుడు అతను లేచి పెద్దగా పెరిగాడు. చివరికి వారికంటే చాలా ఎత్తుకు ఎదిగాడు. వెళ్ళండి అని అతను గర్జించాడు. జుదార్ అనుమతి లేకుండా ఎవరూ ఈ రాజభవనానికి రారు. అతను చాలా భయంకరంగా కనిపించాడు. సైనికులందరూ తిరిగి సుల్తాన్ వైపు పారిపోయారు. అతను ఏమీ చెప్పినా వారిని తిరిగి రమ్మని ఒప్పించలేకపోయాడు. కాబట్టి చివరికి అతను స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దారి పొడవునా అతను కోపంగా మరియు గర్జించాడు. జుదార్ పట్టుదిండ్లుమీద కూర్చున్న గొప్ప హాలుకు అతను చేరుకున్నప్పుడు సుల్తాన్ తన బెదిరింపులను మర్చిపోయాడు. ఎందుకంటే హాలుకు ఇరువైపులా పెద్ద బలమైన ఆయుధాలు ధరించిన గార్డులు వరుసలో ఉన్నారు. ముందుకురండి మీ మహారాజా అని జుదార్ పిలిచాడు. మీరు మీ సైనికులను పంపించివేస్తే ఎవరూ మీకు హాని చేయరు. వణుకుతున్న సుల్తాన్ ఆయుధాలు ధరించిన గార్డుల వరుసల మధ్య నడిచి జుదార్ కూర్చున్న చోటుకు చేరుకున్నాడు. నేను మీకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను అని జుదార్ అన్నాడు. ఎందుకంటే నేను మీ అందమైన కుమార్తె అయిన యువరాణిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సుల్తాన్ గార్డుల వరుసలను చూసి తిరస్కరించకపోవడమే మంచిది అని అనుకున్నాడు. నేను సమ్మతిస్తున్నాను అని అతను అన్నాడు. కాని మీరు నా కుమార్తె సమ్మతిని కూడా పొందాలి. అందమైన యువరానికి జుదార్ వంటి యువకుడు అందమైన మరియు ధనవంతుడైన భర్త దొరికినందుకు చాలా సంతోషించింది మరియు వివాహం వెంటనే ఏర్పాటు చేయబడింది. వివాహంలో ప్రజలందరూ సంతోషించారు మరియు గట్టిగా కేకలు వేశారు. చివరకు వృద్ధ సుల్తాన్ మరణించాడు మరియు ప్రజలు జుదార్ మరియు యువరాణిని తమను పాలించమని పిలిచారు. ఎందుకంటే వారు దయగలవారు, తెలివైనవారు మరియు న్యాయవంతులుగా పేరు పొందారు. జుదార్ తన సోదరులను చాలా కాలం క్రితమే క్షమించాడు మరియు ఇప్పుడు వారు నమ్మకమైన సోదరులుగా నిరూపించబడ్డారని చూసి అతను అలీ మరియు అహ్మద్ను తన ముఖ్యమంత్రులుగా చేసుకున్నాడు మరియు వారు అతనికి బాగా సేవ చేశారు.